గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడి మాంసం కోడిగుడ్ల లభ్యత తక్కువగా ఉంది. ధరలు కూడా అధికంగా ఉండడంతో వీటిని తక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా అతి విలువైన మాంసకృత్తులు లభ్యమవ్వట్లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న దేశవాళీ కోళ్ల ఉత్పత్తి సైతం తక్కువగానే ఉంది. దీన్ని అధిగమించేందుకు అనేక రకాల కోళ్లను ఉత్పత్తి చేశారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటే రాజశ్రీ కోళ్లు. ఇవి పెరట్లో పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటాయని, మంచి రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దైద కృష్ణ. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10 నుంచి 15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, ఇటు మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాన్నిచ్చే విధంగా శాస్త్రవేత్తలు పలు రకాల పెరటి కోళ్లను అభివృద్ధిపరిచారు. అందులో ఒకటి రాజశ్రీ రకం. వీటిని పెంచితే నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దైద కృష్ణ. నాటు జాతి కోళ్ళ అంటే ముఖ్యంగా దేశావళి కోళ్లను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క పెంపకం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దేశావళి కోళ్ళను పెంచుకోవడం వల్ల ఈ యొక్క గుడ్ల ఉత్పత్తి చూసుకున్నట్లయితే కూడా సంవత్సరానికి వచ్చి 30 నుండి 40 గుడ్ల వరకు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇటు మాంసం తక్కువగా ఉండడము, అలా ఎముకలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ యొక్క ఉత్పత్తి సామర్థ్యం కానీ దీనిలలో తక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా వచ్చేసి రైతులు ఈ యొక్క హెల్త్ కాన్షియస్లో ఆరోగ్యరీతిగా ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఆర్గానిక్ ఎగ్ కాన్సెప్ట్లో ఈ యొక్క ఇంప్రూవ్డ్ వెరైటీ అయినటువంటి ఈ యొక్క రాజశ్రీ కోళ్లను కూడా పెంపకంగా చేపట్టడం జరుగుతుంది. వీటి ప్రత్యేక లక్షణాలు చూసినట్లయితే వీటి యొక్క శరీరం అనేది మధ్యస్థంగా ఉండడం వల్ల పిల్లులు కానీ ఈ యొక్క కుక్కల నుండి ఈ యొక్క బారిన పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ కాళ్ళు కూడా పొడుగా ఉండి కూడా శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి అనుకూలమైనటువంటి అంశము. దానితో పాటు ఈ యొక్క రంగుల ఈకలతోటి ఉండడం వల్ల శరీరం మొత్తం కూడా రైతాంగం చాలామంది కూడా ఇలాంటి కోళ్ల పెంపకం వల్ల ఆసక్తిగా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క తెల్ల కోడిగుడ్డు సైజు ఎంత అయితే ఉంటుందో అదే మాదిరిగా వచ్చేసి ఒక గోధుమ కలర్లో ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క కోళ్ళ యొక్క గుడ్డు సైజు కూడా దాదాపు అది 50 గ్రాములకు పైబడినే ఉండడం వల్ల కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కోడిగుడ్డు మంచి శ్రేష్టమైనటువంటి పోషక విలువైనటువంటి కోడిగుడ్డు దాదాపు వచ్చేసి మాంసకృతులు చూసినట్లయితే 12.5% వరకు కూడా గుడ్డులో మాంసకృతులు ఉండడంతో పాటు ఒక వైటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉండడంతో మంచి శ్రేష్టమైన ఆహారంగా మనిషికి ఉపయోగపడుతుంది. మాంసం కూడా దీనిలో చూసుకున్నట్లయితే మాంసకృతులు వచ్చేసి దాదాపు 21% పైబడిన మాంసకృతులు ఉండడం వల్ల కూడా మంచి మాంసకృతులతో పాటు ఈ మటన్తో పోల్చుకున్నట్లయితే కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ శాతం కూడా చికెన్లో ఈ యొక్క రాజశ్రీ లాంటి కోళ్ళల్లో వచ్చేసి తక్కువ ఉండడంతో మంచి శ్రేష్ట మాంసాహారంగా కూడా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు విరివిరిగా లభించడంతో పాటు మంచిగా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటి అవకాశం అనేది ఈ రాజశ్రీ కోళ్ళ మాంసం ద్వారా వస్తుంది. ఈ పిల్లల్ని మనము 4 నుంచి 6 వారాల దాకా కూడా బ్రూడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రూడింగ్ ఎందుకనంటే ముఖ్యంగా బయట ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చిన్నపిల్ల దశలో వచ్చేసి 4 నుంచి 6 వారాల దాకా కూడా తగినంత ఉష్ణోగ్రత ఇవ్వవలసి ఉంటుంది. మాంసం కొరకు పెంచుకోవాలనుకున్న వారు ఈ యొక్క 4 నుంచి 6 వారాల దాకా కూడా ఈ బాయిలర్ కోళ్ళకు వాడేటువంటి దానాన్ని వాడుకొని ఆ తర్వాత ఏవైతే ఈ యొక్క మన గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటువంటి తౌడు కానీ, నూకలు కానీ, అలాగనే ఈ యొక్క మునగ ఆకులే కానీ, అలాగనే
ఈ యొక్క ఆకుకూరలు తరిగిన తర్వాత వచ్చేసి ఈ యొక్క వేస్ట్ అయితే కాడలు ఉంటాయి అవన్నీ కూడా వీటికి ఈ యొక్క పెట్టవచ్చు దానాగా. అలాగనే ఒకవేళ మనము గుడ్ల కొరకే ఉత్పత్తి చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో 4 నుంచి 6 వారాల వరకు కూడా లేయర్ స్టార్టర్ దానా వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేసి మామూలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ యొక్క నూకలు కానీ తౌడు కానీ అలాగనే ఏవైతే లూసరిన్ కానీ బర్సరీమ్ కానీ ఈ యొక్క పప్పు దినుసు సంబంధించినటువంటి జాతులకు సంబంధించినటువంటి ఈ యొక్క వీటిని కూడా వాడుకోవచ్చు. తోటలలో వచ్చేసి పెంచుకోవాలనుకున్న వాళ్ళు వచ్చేసి దాదాపు 1 ఎకర స్థలంలో 500 కోళ్ళ వరకు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత్రిపూట షెల్టర్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. మార్నింగ్ వచ్చేసి ఉదయపూట విడిచిపెట్టేసేసి మళ్ళీ ఈవినింగ్ వీటిని ఒక షెల్టర్లో ఆవాసం వాటికి ఏర్పరిచినట్లయితే సరిపోతుంది. గుడ్ల ఉత్పత్తి కంటే ముందే 1-2 సార్లు యొక్క డీవార్మింగ్ చేసుకొని ఆ తర్వాత గుడ్ల ఉత్పత్తి అయ్యేటప్పుడు బయట పరిసర ప్రాంతాలు దొరికేటువంటి ఆహారం ఇచ్చుకుంటూ మంచి గుడ్ల ఉత్పత్తి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు గుడ్ల ఉత్పత్తి 140 గుడ్లు వస్తే ఒక్కొక్క గుడ్డు ఈరోజు మార్కెట్లో వచ్చేసి వివిధ రేట్లు ఉన్నవి. ధర అనేది ప్రాంతానికి వేరియేషన్ ఉంది. అలాగనే ముఖ్యంగా మనము ఈ తెల్లకోడి గుడ్డు మాదిరిగా అమ్మేటట్లు అమ్ముకొని ఆ రేటు వేసుకున్నా కానీ దాదాపు వచ్చేసి 800 నుంచి 900 రూపాయల వరకు కూడా ఈ గుడ్ల ఉత్పత్తి నుండి మన గుడ్లు అమ్ముకోవడం వల్ల ఒక్కొక్క కోడి నుంచి వచ్చేటువంటి గుడ్లతోటి 900 రూపాయలు. ఆ తర్వాత ఈ యొక్క కోళ్ళని కాక మనము మాంసం కొరకు అమ్ముకున్నట్లయితే దాదాపు వచ్చేసి ఈ 900, 700, 1600 రూపాయలు. దీంట్లో ఖర్చు కాక ఒక 400 రూపాయలు తీసేసినా కానీ ఒక్కొక్క పెట్ట మీద వచ్చేసి 1200 రూపాయల వరకు కూడా 1000 నుంచి 1200 రూపాయల వరకు కూడా ఒక పెట్ట మీద నికర లాభం రావడం జరుగుతుంది. అలాగనే పుంజులు చూసుకున్నట్లయితే ఒకవేళ పుంజులు కాక 20 వారాల వరకు చూసుకున్నట్లయితే 20-22 వారాల మధ్య చూసుకున్నట్లయితే దాదాపు 2 కేజీల బరువు దాకా వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నట్టు రేటు చూసుకున్నట్లయితే 350 నుంచి 450 రూపాయల వరకు కూడా కేజీ అనేది బరువు రేటు ఉన్నది. నికరంగా వచ్చేసి ఒక 500 రూపాయల వరకు, అంటే పెట్టను పెంచుకున్నట్లయితే డబల్ ఇన్కమ్ వస్తుంది. అంటే 1000 రూపాయల వరకు. పుంజును పెంచుకున్నట్లయితే ఒక 500 రూపాయల దాకా వస్తుంది. కనుక ఇట్లా అదనపు ఆదాయము అలాగనే గుడ్డుతోటి కానీ మాంసంతో కూడా మంచి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు అనేవి లభించడంతో రైతు సోదరులందరికీ కూడా ఒక ఉపాధి రంగంగా ఈ యొక్క రాయశ్రీ కోళ్ళ పెంపకం కాక చేపట్టినట్లయితే మంచి లాభాలు అనేది గరించడానికి అవకాశాలు ఉన్నాయి. నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువ ఉండటం వల్ల వీటి పెంపకం రైతుకు అంత గిట్టుబాటుగా లేదు. అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే తక్కువ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పత్తిని చేసుకుని జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు. రాజశ్రీ కోళ్లు పెంచాలని ఆసక్తి ఉన్నవారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్లో సంప్రదించవచ్చు.